వెల్కమ్ టు ఎక్స్క్లూసివ్ ఫీల్డ్ రిపోర్ట్. జూబ్లీ హిల్స్ గెలుపుతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. బైపోల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది. రెండేళ్ల పాలనపై వ్యతిరేకత లేదని తేలిపోయిందని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటనుందా? జీహెచ్ఎంసీ మేయర్ సీటును దక్కించుకోనుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఫలితాలు కాంగ్రెస్ క్యాడర్ కి బూస్టప్ అయిందా అంటే అవుననే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, 16 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కు ఈ విజయం దక్కింది. ఈ విజయంతో మరింత బాధ్యత పెరిగిందని కూడా ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సో కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? థ్యాంక్ యూ సింధు. మొత్తానికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి ఉత్కంఠకు అయితే తెరపడిందని చెప్పొచ్చు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏదైతే భారీ మెజారిటీతో అయితే ఈరోజు ఏదైతే విన్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం 8 గంటలకు యూసఫ్గూడ విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని ముఖ్యంగా దీనికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మొదటి కౌంటింగ్ నుంచి కూడా అంటే 42 మెజారిటీ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత చివరి కౌంటింగ్ 10వ టేబుల్ కౌంటింగ్ వచ్చేసరికి ముఖ్యంగా 24,729 మెజారిటీతోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ వర్గాల్లో అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఇటు కార్యకర్తలతో పాటు ఇటు పార్టీ నేతలు శ్రేణులు అందరూ కూడా ఏదైతే బాణాసంచా కాల్చి మరి ఏదైతే సంబరాలు అయితే జరుపుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు గాంధీ భవన్లో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే కార్యకర్తలు ఏదైతే ఇటు 5వ రౌండ్ పూర్తయ్యేసరికే గాంధీ భవన్కి అయితే అందరూ చేరుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ సంబరాలు అయితే జరుపుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ సీటు నెగ్గి ఇప్పటికీ 16 ఏళ్ళు అవుతుంది. 16 ఏళ్ల తర్వాత ఏదైతే మరొకసారి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ అయితే గెలుపొందారు. ముఖ్యంగా నవీన్ యాదవ్ గెలుపుకు వచ్చేసి ప్రతి డివిజన్లోని ఇన్ఛార్జీలు తమ వంతు ఏదైతే ప్రచారం అయితే కొనసాగించారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా 7 రోజుల పాటు ప్రతి డివిజన్లో పర్యటించి ముఖ్యంగా కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసి ఇటు నవీన్ యాదవ్ గెలుపుకైతే సహకరించారని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఏదైతే కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎటువైపు ఉన్నారనేది ఈసారి ఖచ్చితంగా స్పష్టంగా తెలిసిందని చెప్పారు. ముఖ్యంగా 2023లోని అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటేసి గెలిపించారు. ఆ తర్వాత 2024లోని ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ జరిగినాయి అప్పుడు కూడా ఏదైతే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అయితే గెలిపించారు. అలాగే 2025 నవంబర్లో జరిగిన ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి మరొకసారి పట్టం కట్టారంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా సరే కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటుందని చెప్పారు. అలాగే మరొక పక్క ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించి మాగంటి సునీత కూడా గట్టి పోటీ ఇచ్చారనే చెప్పొచ్చు. కాకపోతే బీజేపీకి మాత్రం ఏదైతే డిపాజిట్ దక్కే అంత పరిస్థితి కూడా లేనట్లయింది. ఎందుకంటే గతంలో ఏదైతే బీజేపీ తరఫున లంకల్ దీపక్ రెడ్డి పోటీ చేశారో అప్పుడు 25,000 ఓటు బ్యాంక్ అయితే లంకల్ దీపక్ రెడ్డికి అయితే వచ్చింది. కానీ ఈసారి కనీసం అది కూడా రాకుండా పోయిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు కిషన్ రెడ్డి కావచ్చు లేదంటే బండి సంజయ్ కావచ్చు ఈటెల రాజేందర్ కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద నేతలందరూ కూడా బీజేపీకి ప్రచారం అయితే కొనసాగించారు. కానీ బీజేపీకి మాత్రం ఏదైతే ఓట్ బ్యాంకింగ్ మాత్రం చాలా తగ్గిందనే చెప్పచ్చు. అలాగే కాంగ్రెస్ సంబంధించి చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలోనే ఉన్నారు. ఆఖరి 10వ రౌండ్ అయ్యేసరికి కూడా ఏదైతే 24,700 చిల్లర ఏదైతే ఓటింగ్ అయితే నమోదు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలు అందించిన విజయం అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.